హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Vasavi-Arts&Crafts యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన వీడియో మోడల్ బ్లౌజ్ కటింగ్లోకి వెళ్ళే ముందు ఒక టిప్ చెప్తాను. అదేమిటంటే మనం మాస్కులు కుట్టుకుంటాం కదా. ఎక్కువ టైలర్స్ మాస్కులు ఇంట్లోనే మనం ఏవో క్లాతులు కుట్టుకోవడానికి ఇబ్బందిగా ఉండి టైం లేని వాళ్ళు బయట కొనుక్కుంటారు. ఆ మాస్క్ని ఒక 3 రోజులు కానీ 4 రోజులు కానీ లేదంటే ఒక 4-5 సార్లు వేసుకుని పడేస్తుంటాం. మనకి టైలింగ్ వచ్చు కదా, అలా పాడేసేటప్పుడు ఆ మాస్కు వెలస్టిక్ని తీసేసుకుని అట్టే పెట్టేసుకోండి. మీకు కావాల్సినప్పుడు ఆ వెలస్టిక్ని యూజ్ చేసుకుని మీరు మాస్క్ కుట్టుకోవచ్చు. ఓకేనా? అలా మీరు కుట్టుకున్న మాస్కులకు కూడా మీరు పాడేసే ముందు ఆ వెలస్టిక్ అనేది తీసేసుకుని వేరే దానికి యూజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందామా? ఇది లైనింగు, ఇది పై క్లాత్ విడిగా కట్ చేసుకుందాం. అది సిల్క్ క్లాత్. మోడల్ చేసుకోవడానికి ఈ క్లాత్ లూజు 11.5, పొడవు 15, చంకదింపు 5.5, షోల్డర్ 5.5, మెడవెడల్పు 2.5, మెడదింపు 9.5. ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. మెడ అయితే ఇలా కిందని వీ షేప్ రావాలి. ఇలా వీ షేప్ వచ్చి ఇక్కడ లైట్గా వంపివ్వాలి. ఇచ్చి ఓకే, ఇలా ఇవ్వాలి. వంపు ఇచ్చిన తర్వాత కిందని ఇక్కడ ఒక అంగుళము అవ్వచ్చు, అంగుళన్నర అవ్వచ్చు. ఒక అంగుళన్నరకి ఇచ్చి గ్యాప్ ఇక్కడ ఇలా పంపించి ఇలా కట్ చేసేసేయాలి. ఇది ఓపెన్ చేసేయాలి. ఈ పీస్ మాత్రం ఉంచుకోవాలి. ఈ పీసు ఎలా ఉందో నెక్కో అలా కట్ చేసుకుని కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. బకరం తీసుకోవాలి. మధ్యలో క్లాత్ విడిగా తీసుకోవాలి. అవన్నీ నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇది ఎలా కట్ చేశానో ఇది కూడా అలాగే కట్ చేయాలి. దీనికి లైనింగ్ యాడ్ చేశాను. ఈ షేప్లో మెడ తీసుకున్నాం కదా, అదే షేప్లో యాడ్ చేసి ఎక్స్ట్రా వచ్చింది కట్ చేశాను. చుట్టూ కుట్లు వేసుకుని ఎక్స్ట్రా వచ్చింది కట్ చేశాను. దీనికి గోటు వేసుకోవాలి.
ఈ మధ్యలో కట్ చేసిన పీస్ ఉంది కదా, ఇది సేమ్ ఇలాగే బక్రం తీసుకున్నాను. ఇలా పెట్టుకుని నెక్ ఎంత ఉందో అంతా తీసుకుని ఇది ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను. దీనికి ఈ క్లాత్ యాడ్ చేశాను. ఇప్పుడు దీనికి ఈ క్లాత్ తిప్పుకోవచ్చు. వెనకాతల మరి తిప్పాలి కాబట్టి ఈ క్లాత్ అనేది తిప్పుతున్నాను. ఇది డిజైన్ క్లాత్ ఉంది, వెనకే కదా, ఏదో క్లాత్ వేసుకోవచ్చు. వేసుకునే ముందు ఇది వేసేసుకోవాలి. మధ్య పీసు ఇలా మధ్య పీసు వేసుకోవాలి ముందు. ఎందుకంటే ముందు వేసుకుని తర్వాత ఈ పార్ట్ ముక్క తిప్పుకుంటే ఈ పీస్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది కదా, అందుకని ముందు వేసేస్తున్నాను అన్నమాట. ఇలా కట్ చేసేసుకుని ముక్క తిప్పేసుకుంటే ఇక్కడ పీచులు రావు. ఇప్పుడు మెడతరగేసుకోవాలి. ఓకే, ఇలా క్లాత్ టచ్ చేసుకున్న తర్వాత ముందు ఇక్కడ నుండి ఇక్కడికి లేస్ వేసుకోవాలి. ఈ పార్ట్ మాత్రమే వేసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ నుండి దీని మీద నుండి రావాలి. ఇప్పుడు మధ్యలో కట్ చేసింది ఉంది కదా, ఇలా మధ్యలో కట్ చేసింది దీని మీద పెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకుంటే మనం కరెక్ట్గా ఎంతవరకు వేయాలో ఎంత పార్ట్ ఉందో బ్లౌజ్లో అంత పార్ట్ వచ్చేస్తుంది. లేకపోతే ఎక్కువ తక్కువలు అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇలా మార్కింగ్ చేసుకుని ఇది దీని మీద పెట్టేసుకుని వేసేసుకుంటే కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ గుండు పిన్ పెట్టేసుకుని కదలకుండా ఇక్కడ ఒక 2 అంగుళాల క్లాత్ తీసుకుని ముక్క తిప్పుకోవాలి. ముక్క తిప్పుకుంటే అందంగా ఉంటుంది. కావాలనుకుంటే మధ్యలో ప్యాచెస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా ముక్క తిప్పేసుకున్న తర్వాత మనం ప్యాచ్ కావాలంటే ప్యాచ్ కూడా పెట్టుకోవచ్చు. ప్యాచ్ పెట్టి చూస్తాను, బాగుంటే ఉంచుతాను, లేకపోతే లేదు. ఇలా ప్యాచ్ పెట్టుకోవచ్చు, బాగుంది. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.